హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ప్రీవియస్ వీడియోలో సంబాడీ సమ్వన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నో బడీ అంటే ఎవరు కారంటాం కదా. నో బడీ ఆర్ నో వన్. నో బడీ ఆర్ నో వన్. ఇదివరకు వీడియోలో సంబాడీ సమ్వన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నో బడీ నో వన్ అంటే ఇది ఏంటంటే మనం ఎవరు రాలేదు, ఎవరు వెళ్ళలేదు, ఎవరు మాట్లాడుకోవడం లేదు, ఎవరు తినడం లేదు, ఎవరు రావడం లేదు, ఎవరు వెళ్ళడం లేదు అంటాం చూసాం. అట్లా సంబడి అంటే ఎవరో ఒకరు. ఇక్కడ నోబడి అంటే ఎవరు రారు. ఇక్కడ ఎవరు నో సంబడి అంటేనేమో ఎవరో ఒకరు ఉంటారు. నోబడి అంటే అసలు ఎవరు ఉండరు. అట్లా దీని యొక్క స్ట్రక్చర్ చూడండి ఏ విధంగా ఉంటుందో. నోబడిని ఉపయోగించేటప్పుడు స్ట్రక్చర్ ఏ విధంగా ఫామ్ చేయాలనేది చూడండి. ఫస్ట్ ఏమొస్తుంది? నోబడి, నోబడి ఆర్ నో వన్. తర్వాత మెయిన్ హెల్పింగ్ వెర్బ్ ఒకటి, తర్వాత మెయిన్ వెర్బ్, తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా వర్డ్ ఆర్ ఆబ్జెక్ట్. దీన్ని ఉపయోగించి మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవాలి. ఇలా సెంటెన్సెస్ ఫామ్ చేసుకుంటే మనకి ఇంగ్లీష్ అనేది ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నోబడి హెల్పింగ్ వర్బ్ ఈజ్ కమింగ్. నోబడి ఈజ్ కమింగ్ అంటే ఎవరు, నోబడి ఈజ్ కమింగ్ అంటే ఎవరు రావడం లేదు, ఎవరు రావడం లేదు. నెక్స్ట్, నోబడి ఈజ్ గోయింగ్, ఎవరు వెళ్ళడం లేదు. అట్లా ఎవరు రావడం లేదు, ఎవరు వెళ్ళడం లేదు. ఇప్పుడు క్వశ్చన్, ఎవరు తినడం లేదు, దీన్ని ఏమంటారో ఇంగ్లీష్లో ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి మీరే కామెంట్ చేయాలి. మన దాంట్లో ఎప్పుడైనా మూడో ఎగ్జాంపుల్ ఆన్సర్ని ఎప్పుడైనా కామెంట్ చేయాలి. ఎవరు తినడం లేదు అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయాలి. నెక్స్ట్ ఇంకా చూడండి, ఎవరు చెప్పడం లేదు అంటే ఏమనాలి? నోబడి ఈజ్ టెల్లింగ్. నోబడి ఈజ్ టెల్లింగ్ అంటే ఎవరు చెప్పడం లేదు. నెక్స్ట్, నోబడి ఈజ్ డ్రింకింగ్. ఎవరు తాగడం లేదు. ఎందుకు తాగుతారు? వాళ్ళకి ఇష్టం లేనప్పుడు. ఎవరు తాగడం లేదు. అట్లా. నెక్స్ట్, నోబడి ఈజ్ ఆస్కింగ్. ఐఎన్జి కదా. నోబడి ఈజ్ ఆస్కింగ్, ఎవరు అడగడం లేదు. అట్లా ఇట్లా ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేవి కనుక ఫామ్ చేసుకుంటే ఇంగ్లీష్లో ఈజీగా ఉంటుంది. ఒకటే ఉంది, జస్ట్ వెర్బ్స్ మార్చండి. ఈ వెర్బ్ మారిస్తే సెంటెన్స్ మారిపోతూనే ఉంది. ఇవి మారిస్తే సెంటెన్స్ ఆటోమేటిక్ గా మారిపోతూనే ఉంది కదా. ఎవరు అడగడం లేదు, ఎవరు తినడం లేదు, ఎవరు కలవడం లేదు, ఎవరు నటించడం లేదు, ఎవరు అమ్మట్లేదు, ఎవరు కొనడం లేదు. ఎన్ని రావాలి మనకు. బై అంటే కొనడం లేదు, ఎవరు కొనడం లేదు. బయ్యింగ్. సెల్లింగ్, ఎవరు అమ్మడం లేదు. యాక్టింగ్, ఎవరు నటించడం లేదు. నెక్స్ట్, ఎవరు మీట్, ఎవరు కలవడం లేదు. అట్లా. నెక్స్ట్, లెర్నింగ్, ఎవరు నేర్చుకోవడం లేదు. అట్లా. ప్లేయింగ్, ఎవరు నోబడి ఈస్ ప్లేయింగ్ అంటే ఎవరు ఆడడం లేదు. అట్లా ఇంగ్లీష్లో మనం ఒక వెర్బ్ తీసుకొని ఎన్ని సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు తెలుసా. ఆడ జస్ట్ నోబడి ఈస్ పక్కన బయ్యింగ్, సెల్లింగ్, యాక్టింగ్, మీటింగ్, లెర్నింగ్, ప్లేయింగ్, టాకింగ్, డ్రింకింగ్, ఆస్కింగ్, సెల్లింగ్. నెక్స్ట్ ఇట్లా ఎన్ని సెంటెన్స్ ఎన్ని వెర్బ్స్ అయినా పెట్టి సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఇట్లా ఫామ్ చేసుకుంటే మనకి ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనకు అర్థం చేసుకోవడం ఈజీ. మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మీరు నేర్చుకునేటప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఇది తీసుకొని ఆ నోబడి సంబడి ఉన్నది ఆ స్ట్రక్చర్ తీసుకొని రాయండి. అందులో ఉన్నది అందులో సేమ్ వెర్బ్ తీసుకోండి, ఇందులో సేమ్ మళ్ళీ నోబడి ఈజ్ కమింగ్, సంబడి ఈజ్ కమింగ్. నోబడి ఈజ్ కమింగ్ అంటే ఎవరు రావడం లేదు. సంబడి ఈజ్ కమింగ్ అంటే ఎవరో వస్తున్నారు. అట్లా ఎవరో మీరు అట్లా చేయాలి. ఫస్ట్ ఇక్కడనే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూడండి,
ఇప్పుడు సంబడి ఉంది, సేమ్ సంబడి ఇక్కడ సేమ్ అంతే కదా, నోబడి ఇక్కడ సంబడే కదా, సంబడి. ఇప్పుడు ఉంది చూడండి, నోబడి ఈస్ కమింగ్, సంబడి ఈస్ కమింగ్. అంటే అర్థమైంది, నోబడి ఈస్ కమింగ్ అంటే ఎవరు రావడం లేదు, సంబడి ఈస్ కమింగ్ అంటే ఎవరో వస్తున్నారు, అట్లా. ఇంకొక నెక్స్ట్, నోబడి ఈస్ గోయింగ్, ఎవరు వెళ్ళడం లేదు, సంబడి ఈస్ కమింగ్, సంబడి ఈస్ గోయింగ్, ఎవరో వెళ్తున్నారు. అట్లా సింపుల్ గా అట్లా అర్థం చేసుకుంటే ఇంగ్లీష్ అనేది ఈజీగా వస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ నేమ్ శ్రీ గణేష్ ఆఫీస్. ఓకే, థ్యాంక్ యూ.